మనం ఏం తీసుకున్నామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఓకేనా? దాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. పట్టురా పట్టురా కాల్షియం హైడ్రాక్సైడ్ దేని తీసుకున్నానా? కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తయారు చేయాలి, అంతే కదా? దీనికి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఏం తీసుకున్నది? ఏ పదార్థాన్ని తయారు చేస్తున్నాను? కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా? చూడడానికి ఇలా ఉంది కదా. దీనికి ముందుగా ఫినాప్థలిన్ కలుపుతున్నాను. ఏంటిది? ఫినాప్థలిన్ కలుపుతాం. 2 చుక్కలు ఫినాప్థలిన్. ఏమైంది దాని రంగు? చూసారా? నేను ఒక రంగు అనేది పూర్తిగా ఎలాగైపోయింది, మారిపోవడం అనేది జరిగింది కదా. ఓకేనా? ఓకే. అలాగే ఇందులోకి మళ్ళీ ఏం తీసుకున్నాను? కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను. ఓకేనా? కాల్షియం హైడ్రాక్సైడ్ని ఇక్కడ తీసుకున్నాను. దీన్ని ద్రావణం తయారు చేస్తున్నాను. దేని తయారు చేస్తున్నాను? ఓకే. ద్రావణాన్ని తయారు చేసి ఇప్పుడు తినాలి. ఇదేంటిది? లిట్మస్ కాగితం. ఎరుపు రంగు లిట్మస్ కాగితం. ఏంటిది? ఎరుపు రంగు లిట్మస్ కాగితం. దీనిలో ముంచండి. దీని ఒక రంగు ఎలా ఉందో గమనించండి. చూసారా? ఎరుపు నుండి నీలం రంగులోనికి మారింది. అవునా? అంటే ఇది ఆమ్లమా క్షారమా? ఎరుపు నీలి లిట్మస్ కాగితము నీలి రంగులోని మారితే అది ఆమ్లమా క్షారమా? క్షారంగా గుర్తించాం. అవునా కదా? ఆమ్లమా క్షారం కదా? చూడండి ఇంకొంత ఇది ముంచురా, ముంచి చూడు. దూరం ఉండాలి, కుదురుతాయి కదా. చూసారా? అది ఎరుపు రంగు.